నమస్తే. అందరికీ నమస్తే. నేను మీ ఎస్ఎల్ నాగమణి. మనం ఈరోజు ఆహ్, రుణం రుణం అంటే ఏంటి? రుణం గురించి కొంచెం డీప్‌గా తెలుసుకుందాం ఈరోజు. అందుకు ముందుగా మనము దేవుడికి ప్రార్థన చేసుకుందామండి. అందరం కూడా ప్రతి ఒక్కరము దేవుడిని, యూనివర్స్‌ని మనం యూనివర్స్ సబ్జెక్ట్‌లో ఉన్నాం కాబట్టి యూనివర్స్ అని చెప్తున్నాం. దేవుడు మీకు ఎవరైతే ఇష్టదైవం ఉంటారో వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకోండి. తమసోమా జ్యోతిర్గమయ తమసోమా జ్యోతిర్గమయ తమసోమా జ్యోతిర్గమయ అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అనంత బ్రహ్మాస్మి సమృద్ధి బ్రహ్మాస్మి. థ్యాంక్ యూ యూనివర్స్. ఐ లవ్ యూనివర్స్. యూనివర్స్ లవ్ మీ. అందరికీ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఎస్ఎల్ నాగమణి మీకోసం ఈరోజు ఒక అద్భుతమైనది కర్మ విముక్తి యాగం అని మనం అనుకున్నాం. కాబట్టి కర్మ విముక్తి యాగం కంటే ముందు రుణం అనేది ఎలా వస్తుంది, రుణాన్ని ఎలా తీర్చుకోవాలి, రుణం అంటే ఏంటి, అసలు రుణం ఎలా ఏర్పడుతుంది అనే క్వశ్చన్లకి అన్నిటికీ ఆన్సర్ మనకి ఇక్కడ చెప్పబడుతుందండి. ప్రతి ఒక్కరూ కూడా రుణం అనగానే ఏం ఆలోచిస్తారు? రుణం అంటే ఏంటి? డెబ్ట్స్, ఓన్లీ డెబ్ట్స్ ఒకటేనా? కాదు. రుణం అంటే డెబ్ట్స్ ఒక్కటే కాదు. డెబ్ట్స్ అంటే తీసుకోవడం, ఇవ్వడం, ఎవరి దగ్గర ఏదైతే తీసుకుంటామో అది రిటర్న్ ఇవ్వడం అనేది డెబ్ట్స్. అప్పులైనా డెబ్ట్సేనా అనుకుంటాం. కాదండి. మనం చేసే ప్రతి మాట కూడా రుణంతో రుణపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మనం మాట్లాడే ప్రతి మాట మన నోట్లో నుంచి ఏదైతే వస్తుందో అది మీకు రుణం కింద కనెక్ట్ అవుతుంది. ఎందుకు, ఎలా అనేది మనం ఈ వీడియోలో మీరు చివరి వరకు చూడండి. ఈ వీడియో 10-15 మినిట్స్ కంటే ఎక్కువ టైం ఉండదు. ఎందుకంటే నేను ఎక్కువ టైం మీ టైం, వాల్యుబుల్ టైం నేను తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే మీరు చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు ప్రతి ఒక్కరు. మీరు ఈ రుణాన్ని కంటిన్యూస్గా కొద్ది రోజులు మనము 1 బై 1 స్టెప్గా చాలా తక్కువ టైంలోనే మనం దీన్ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒకేసారి అంతా చెప్తే అందరికీ అర్థం కాకపోవచ్చు. రోజు కొంచెం కొంచెం చెప్పుకుంటూ వెళ్దాం. ఈరోజు మనం కర్మ. రుణం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, రుణానికి కర్మకి సంబంధం ఏంటి, అసలు రుణం ఎలా ఏర్పడుతుంది అనే సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రుణం అనేది ఎందుకు వస్తుంది? మనము తీసుకున్న డెబ్ట్స్ కావచ్చు, లేకపోతే ఈఎంఐ లోన్స్, ఇలాంటివన్నీ కూడా రుణం అని అనుకుంటూ ఉంటారు. కాదండి. ఎందుకంటే అది ఒక టైప్ ఆఫ్ మనీ గురించి డెబ్ట్స్. ఆ డెబ్ట్స్ ఎప్పుడైతే మీరు ఎక్కువ మందితో మీరు రిలేటివ్తో మాట్లాడుతూ ఉంటారు. ఏమని, నేను ఈ డెబ్ట్స్ ఉంది, నాకు ఇది కట్టాల్సింది అన్నప్పుడు ఏమవుతుంది, అది ఇంకా కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. దాంతోపాటు మీరు కొన్ని మాటలు కూడా చెప్తూ ఉంటారు కొంతమందికి. ఏమని, ఈరోజు మీకు ఇది ఇస్తాను, లేదంటే వాళ్ళకి ఏదన్నా మాట, ఇంకా డబ్బే కాదు ఇంకా వేరే విషయం కూడా మీరు చెప్పి ఉండొచ్చు. ఏమని, ఈరోజు నేను మీకు ఈ పని చేసి పెడతాను, లేదంటే ఈరోజు మీకు ఇది ఇస్తాను, ఇది ఇవ్వగలను అనే మాట మీ నోటి నుంచి వచ్చిందంటే అది చేయగలిగితేనే చెప్పండి. లేదంటే అది మీకు రుణం కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కటి అలా ఎన్ని విధాలుగా మీరు రుణాన్ని తీర్చుకోవచ్చండి. రుణాన్ని చేస్తున్నారంటే మీకు తెలియకుండానే చాలా రుణాలను చేస్తున్నారు. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ కనిపిస్తే ఈరోజు పార్టీకి వెళ్తాం అని చెప్తారు. కానీ ఆ టైంకి పార్టీకి కుదరకపోవచ్చు. చెప్పడం అనవసరం. ఇంట్లో రుణం అనేది భార్యకు భర్తకి రుణం, పిల్లలకి తల్లిదండ్రులకి రుణం, తల్లిదండ్రులు బిడ్డలకి రుణం. ఇలా ప్రతిదీ దాంట్లో రుణం అనేది ఖచ్చితంగా ఏర్పడి ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరితోనో మాట్లాడినప్పుడు అది మనకు రుణం. ఎందుకంటే అది మాట్లాడాలా అన్నది అనేది వాళ్ళకి ఎప్పుడో ఏ జన్మలో మనం చేసి ఉంటాం. ఆ రుణాన్ని మాటల రూపంలో ఇచ్చేస్తున్నాం. వాళ్ళు ఆ జన్మలో ఇప్పుడు మీకు తెలుసో తెలియదో ఒక్కసారి ఆలోచించండి. మీకు ఎవరో మీ దగ్గరికి వచ్చి, మీకు తెలీదా వాళ్ళెవరో, కానీ మీ దగ్గరికి వచ్చి కొంచెం డబ్బులు అడుగుతారు. మీ జేబులో ఎంత ఉంటే సరే అంత ఇచ్చేస్తారు. అది మీ రుణం తీర్చేసుకున్నారు, అక్కడికి అయిపోయింది. అది మీరు ఏ జన్మలోనో వాళ్ళకి మాట ఇచ్చారు. ఆ మాటని ఈ రూపంలో మీరు ఆళ్ళు ఏదో ఒక రూపంలో వచ్చి మీ దగ్గర నుంచి అది తీసుకున్నారు. అప్పుడు చెప్పండి. మీరు ఖచ్చితంగా చెప్పండి. ఏమని, ఈరోజు నా రుణాన్ని ఈ విధంగా ఇచ్చేశాను. వీళ్ళకి ఎప్పుడో ఏ జన్మలో నేను రుణం ఉన్నాను. ఆ రుణాన్ని తీర్చేసుకున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అనంత బ్రహ్మాస్మి సమృద్ధి బ్రహ్మాస్మి అని ప్రతిసారి మీరు ఎప్పుడైతే చెప్పుకుంటారో, ప్రతిసారి మీరు ఎవరికి ఏది ఇచ్చినా కూడా
రుణం తీరిపోయింది. థ్యాంక్ యూ యూనివర్స్, నేను రుణ విముక్తురాలిని అయ్యాను, రుణ విముక్తిని అయ్యాను అనేసి ప్రతిసారి చెప్పుకోండి. ఎవరికైతే మీరు ఇచ్చేస్తారో, ఇచ్చేసిన తర్వాత అది మళ్ళీ నాకు తిరిగి వస్తదనో, లేకపోతే తిరిగి తీసుకుంటాననో ఆలోచనలతో చేయకండి ఏ పని చేసినా. మీ దగ్గరికి ఎవరొచ్చి సహాయం అడిగినా, లేదంటే ఏదైనా ఒక పని చేయమన్నా గూడా అది మీకు రుణంతోనే ఉంటది. ఎందుకంటే ఏదో జన్మలో ఆ రుణంని ఈ విధంగా మీరు తీర్చేసుకుంటున్నారు. ఇచ్చేశారు అంటే ఆ రుణానికి చెప్పండి. ఈరోజు నా దగ్గర నేను ఏ జన్మలో చేసిన రుణాన్ని ఈరోజు తీర్చేసుకున్నాను తండ్రి. ఈశ్వమా నాకు సహాయం చెయ్యి. నా రుణాన్ని విముక్తి చేసుకుంటున్నాను. నేను రుణ విముక్తురాలినవుతున్నాను. విముక్తుడినవుతున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, నన్ను విముక్తురాలు చేసినందుకు, నన్ను విముక్తిని చేసినందుకు, రుణ విముక్తిని చేసినందుకు. ఈ రుణ విముక్తులు 5 రకాలుంటాయండి. రుణ విముక్తులు 5 రకాల విముక్తులుంటాయి. ఈ 5 రకాల విముక్తులు మనం ఇప్పుడు కొంచెం క్లియర్‌గా తెలుసుకుందాం. హిందూ ధర్మంలో చెప్పబడినటివి ఏంటంటే ఆధ్యాత్మికంగా మనకు చాలా ధర్మాలు చెప్పారు. కానీ మహాయజ్ఞాల ధర్మాలున్నాయి. బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, మానవయజ్ఞం, భూతయజ్ఞం. ఇలా 5 రకాల యజ్ఞాలు మీకున్నాయి. ఈ 5 రకాల యజ్ఞాలు మీరు చేసుకుంటూ తన నిత్య జీవితంలో ఎవరైతే ఈ 5 రుణాలను సులభంగా తీర్చుకోవచ్చో, మనం తీసుకున్నది తిరిగి సమాజానికి మరియు ప్రకృతికి ఇవ్వడమే ఈ పంచ రుణాల అర్థం అనమాట. ఎందుకంటే ఈ పంచ రుణాలకి మనం ఏం చెప్తున్నామంటే, ప్రకృతికి మనం తీసుకున్న రుణాలని ప్రకృతికి ఇచ్చేయడం. ప్రకృతికి సబ్మిట్ చేయడం. ఎందుకంటే ఓ విశ్వమా, ఓ ప్రకృతి, ఓ పంచభూతాలారా మీ అందరికీ నేను రుణపడి ఉన్నాను. ఆ రుణాలను ఈ విధంగా తీర్చుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. పంచభూతాలతో మీరు ఎప్పుడైతే కనెక్టివిటీ అవుతారో, మీ రుణాలు కూడా అలాగే తీరిపోతూ ఉంటాయి. మీకు ఎప్పుడైతే మీరు పంచభూతాలను మీరు నమ్ముతారో, నీరు, గాలి, వాయు, అగ్ని, ఈ 5 రకాల యజ్ఞాలు చేస్తూ మనం విముక్తి చేసుకోవాలి అంటే ప్రకృతికి ఫస్ట్ సబ్మిట్ అవ్వాలి. ప్రకృతికి సబ్మిట్ అవ్వాలి. రుణాల నుంచి విముక్తి అవ్వాలి. ఫస్ట్ రుణం పితృ రుణం. ఎందుకంటే మన తాత ముత్తాతల నుంచి ఏదైతే వస్తుందో అది పితృ రుణం అంటాం. పితృ రుణం నుంచి మనం బయటపడాలంటే కొన్ని పద్ధతులుంటాయి. ఆ పద్ధతులను కూడా నెక్స్ట్ మన వీడియోలో మనం దాన్ని చెప్తాం. దాని గురించి ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు పితృ రుణం గురించి, తర్వాత వచ్చేసి పితృ రుణం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పితృ రుణం వస్తుంది. మనం చేసిన కర్మలు తల్లిదండ్రులకు, పూర్వీకులు వాళ్ళు చేసినటువన్నీ వస్తాయి. తర్వాత మనకు పెద్దవాళ్ళ నుంచి చేసిన రుణాలు కావచ్చు, అవన్నీ కూడా వంశపారంపర్యంగా మనకు వస్తూ ఉంటాయి. వంశపారంపర్యంగా వచ్చిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. మనకెలా పెద్దవాళ్ళ నుంచి వస్తాయి? పెద్దవాళ్ళు ఏదన్నా ఒకటి చేసి ఉంటారు. ఎప్పుడు వాళ్ళు సపోజ్ అంటే తెలుసో తెలియకో చిన్నవి ఈ పని నేను చేసి పెడతాలేండి, మా అబ్బాయి చేసి పెడతారు, లేకపోతే మా అమ్మాయి చేసి పెడతది అని వాళ్ళకి మాట ఇచ్చేసింటారు. అది మీ దాకా వచ్చేసరికి చాలా టైం అయ్యుండొచ్చు. అది వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు. లేదంటే అది రుణం అనమాట. ఎందుకంటే పలానా వాళ్ళు పలానా టైంలో మాకు ఇది చేస్తానన్నారు అని అవతల పర్సన్ మీకు అనుకోని ఉంటారనమాట. అప్పుడు మీరు చేయలేదనుకోండి దాన్ని, అది రుణం కింద కొంచెంగా పెరుగుతూ అది రుణం కింద మీకు కన్వర్ట్ అయిపోతది. ఎందుకంటే అది మీ పితృవాళ్ళు చేసిన, మీ తల్లిదండ్రులు చేసిన ఆ రుణాన్ని మీరు తీర్చుకోవాల్సొస్తది. ఆ రుణం తీర్చుకునే ప్రాసెస్‌లో ఏమవుతుంది, మీరు గూడా దాన్ని మర్చిపోయారు కాదు, మీ పిల్లలకు గూడా మీరు రుణాన్ని ఇస్తున్నారు. అలా ఇస్తున్న ప్రాసెస్‌లో ఏం జరుగుతుంది, రుణం అనేది పెద్దదైపోతుంది. ఆ రుణాన్ని తీర్చుకోలేక మళ్ళా మన మైండ్ ఏమవుతది, నెగెటివ్‌లోకెళ్ళిపోతది. ఎలా? ఇప్పుడు ఈ రుణాలన్నీ మనం మైండ్‌లోనే ఫిక్స్ అయిపోయి ఉంటాం కదా! ఈ ఫిక్స్ అయిపోయిన నెగెటివ్ ఎనర్జీ ఏమవుతది, మన బాడీలోకి ఎంటర్ అవుతది. మన బాడీలో ఎక్కడెక్కడ ఉంటది, మన మైండ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్ అవుతది. ఓహ్! ఇది మైండ్. ఈ మైండ్‌లో ఇంతుంది. ఈ మైండ్‌లో నుంచి ఎలా మనం డివైడ్ అవ్వాలి? ఈ డివైడ్ అవ్వాలంటే ఏం చేయాలి? దానికన్నిటికి మనం లాస్ట్‌లో కూడా మళ్ళీ చెప్తామండి. మన వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకి ఖచ్చితంగా మీకు ఎన్నో వీడియోస్ కనబడుతూనే ఉంటాయి. కానీ ఈ వీడియో మీకు కనపడిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. ఎందుకంటే ఈ వీడియో ఇంతటితో అయిపోలేదు. రుణం అనేది కొంచెం ఓన్లీ పితృ రుణం కాడికే వచ్చాం. ఇంకా చాలా రుణాలున్నాయి మనకి. 5 రకాల రుణాలు, ఎన్ని రకాల రుణాలున్నాయి అన్ని రుణాలతో పాటు యజ్ఞాలతో పాటు ఈ లాస్ట్ సొల్యూషన్ కూడా ఉంటది. మనం చెప్పాము ఇంతకుముందు వీడియోలో కర్మ విముక్తి యాగం. కర్మల నుంచి రుణాల నుంచి విముక్తి చేసుకోవడానికి దానికి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయినాయి. ఖచ్చితంగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి చేసుకున్న తర్వాత 48 రోజులు మాతో ఎవరైతే కనెక్టివిటీగా ఉంటారో
వాళ్ళకి ఈ రుణానుబంధం నుంచి విముక్తయ్యి, కర్మల నుంచి విముక్తయ్యి, వాళ్ళు ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి వాళ్ళకి కావాల్సిన ఆ మైండ్‌లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ మొత్తం ఆ యజ్ఞంలో కాల్చివేయడం జరుగుతుంది. ఆ మైండ్‌లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ మొత్తం ఆ యజ్ఞం వేసేసి, ఈ రోజుతో నా కర్మ విముక్తిని, నా రుణ విముక్తిని తొలిపేసుకున్నాను స్వామి అని చెప్పడానికి అక్కడ యజ్ఞం చేయబోతున్నాం. ఆ యజ్ఞం మీరందరూ కూడా ఆహ్, సక్సెస్‌ఫుల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ రుణ కర్మ విముక్తి యాగానికి ఆహ్, ఆ యాగం హెల్ప్ అవుతుందండి. అంతటిదాకా మనం ఈ లోపల ఇవి చేద్దాం. మనం ప్రతి ఒక్కరం కూడా రుణం, కర్మం ఎలా ఉండాలి, ఏంటి, ప్రతీదీ ఇప్పుడు ఏం చేయాలి అనే ప్రాసెస్‌లో మనం వెళ్తున్నాం. ఆ వెళ్ళే ప్రాసెస్‌లో ప్రతి ఒక్కటి మనం నేర్చుకుంటూ వెళ్తాం. మీరు నేర్చుకున్న దాన్ని మీరు 10 మందికి చెప్పండి. ఇప్పుడు ఈ వీడియోలో ఏదైతే వచ్చిందో రుణం గురించి ప్రతి ఒక్కరికి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో దీనికి కనెక్టివిటీగా నేను యాడ్ చేస్తాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో మీ ఎదుట పడిందంటే, ఈ వీడియో మీకోసమే. గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే, ఇది ఏదో చేయాల్సి ఉంది. మీ దగ్గర ఏదో ఉందన్న విషయం మర్చిపోకండి. ఓకేనా? మీ ఎస్ఎల్ నాగమణిని మనస్ఫూర్తిగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు పితృ రుణం వరకు నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనము దాన్ని కనెక్టివిటీగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యూనివర్స్. ఐ లవ్ యూనివర్స్. యూనివర్స్ లవ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఎస్ఎల్ నాగమణిని ఆదరిస్తారని, తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఎస్ఎల్ నాగమణి, మీ ఎస్ఎల్ నాగమణి మీకోసం ఈ రుణం, విముక్తి, కర్మయాగాలను మీ దగ్గరికి తీసుకొచ్చింది. ఆధ్యాత్మికంగా ముందుకెళ్తూ, ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుకుంటూ, సంతోషమైన, ప్రశాంతమైన జీవితాన్ని అందరం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ యూనివర్స్. తమసోమ జ్యోతిర్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, తమసోమ జ్యోతి అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, సమృద్ధి బ్రహ్మాస్మి. థ్యాంక్ యూ యూనివర్స్. ఐ లవ్ యూనివర్స్. యూనివర్స్ లవ్ మీ. థ్యాంక్ యూ సో మచ్.